ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పార్టీ ఇన్ఛార్జ్ కోండ్రు మురళి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపిస్తూ రైతులతో కలిసి రోడ్డు మధ్యలో నిరసన వ్యక్తం చేశారు. క్వింటాకు 5 నుండి 8 కేజీల వరకు మార్జిన్ తీసుకుని రైతుల పట్టుకొడుతున్నారని అన్నారు. ట్రక్ షిట్ల వ్యవస్థను మేనేజ్ చేయడంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను ఆధ్వర్యంలో దళారులు పెచ్చిమీరిపోతున్నారని కోండ్రు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఈరోజు రైస్ మిల్లర్లు 80 కేజీల బదులు 85 నుంచి 87 కేజీలు ధాన్యం తీసుకోవడం, కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఈ జిల్లాలో ఉన్న జేసీ ఏం చేస్తున్నాడు, జేసీతో నేను మాట్లాడితే సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఈ జిల్లాలో అన్ని మిల్లులు కూడా దోచుకుంటున్నాయి రైతుల్ని. మేము అడిగితే దానికి చేసి సమాధానం చెప్పడం లేదు. ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రికి తెలీదా? ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే జడ్పీ చైర్మన్ ఉన్నాడో చిరసీను, ఖచ్చితంగా ఆయన హ్యాండ్ ఉంది. కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. ఎక్కడికి అన్యాయం ఎక్కడికి వెళ్తుంది? రైతు రాజ్యం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో రైతులకి 80 కేజీల బదులు 80 కేజీల బదులు 85 కేజీలు తీసుకుంటారా? మీకు కళ్ళు మూసుకున్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది.